హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో మీరు ఆ థంబ్నెయిల్ అని ఇంకా టైటిల్ చూశారు కదా. సో కొత్త ఇంటికి రెనోవేషన్ అది చేస్తున్నాం కదా, దానికి మెటీరియల్ ఇక్కడ జర్మనీలో మేము ఎలా చూస్ చేసుకున్నాం ఏంటి అన్నది మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇండియాలో మనకి ఎలా షాపింగ్ చేస్తాం అన్నది మనకి తెలుసు కదా. సో ఇక్కడ జర్మనీలో మాకు ప్రాసెస్ ఏం చేసాం, మేము ఎలా చూస్ చేసుకున్న మెటీరియల్ అన్నది చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే, ఈ వ్లాగ్స్ అన్నీ కొత్తగా ఉంటే ప్లీజ్ నా ఛానల్కి వెళ్ళి అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి. మేమైతే జర్నీలో ఉంటాము. సో జర్నీలో లైఫ్ స్టైల్ అండ్ అలానే రీసెంట్గా వచ్చిన మా లైఫ్లో కొత్త ఇల్లు అండ్ దానికి సంబంధించిన వర్క్స్ అవన్నీ కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో మీరైతే చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అండ్ అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టుగా వీడియోలో మేము ఒక స్టోర్కి వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి కెమ్లర్ అని చెప్పేసి జర్మనీలో ఒక స్టోర్. అంటే ఇందులో మనకి మెటీరియల్, ఓన్లీ మెటీరియల్ అనుకోండి, ఇంకా ఇంటికి సంబంధించినవి ఫ్లోరింగ్ కానీ లేకపోతే వాల్స్కి కానీ అండ్ ఇంకా డోర్స్ లేకపోతే విండోస్ ఇవన్నీ కూడా ఈ స్టోర్లో ఉంటాయి అన్నమాట. సో ఈ స్టోర్కి అయితే వచ్చేసి మేము ఫ్లోరింగ్ కోసం వచ్చాము. ఇంటికి ఫ్లోరింగ్ కూడా మారుస్తున్నా అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను అనమాట. మెయిన్ మనకి జర్మనీలో వచ్చేసి ఫ్లోరింగ్ మనకి పార్కెట్, లామినాట్ లేకపోతే వుడ్, మీకు చెప్పాను కదా ముందు ఉన్నది మన ఇంటికి పాత ఇంటికి ఉన్నది ఒరిజినల్ వుడ్ అనమాట. సో అవి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా కొత్తగా వచ్చింది మనకి విన్యూల్ బోర్డ్ అని అంటున్నారు. నాకైతే అది ప్రొనౌన్సియేషన్ అయితే నాకు ఇంగ్లీష్లో ఏమంటారో తెలీదు. ఇక్కడ మామూలుగా నాకు అంటే ఇక్కడే తెలిసింది కాబట్టి నాకు ఆ మెటీరియల్, సో ఆ నేమ్తోనే తెలిసింది నాకు. విన్యూల్ బోర్డ్ అని అనమాట, అంటే ఫ్లోర్ అని అర్థం అనమాట బోర్డ్ అని అంటే. సో దాని పేరు విన్యూల్. సో మేబీ ఇంగ్లీష్లో వేరే ప్రొనౌన్సియేషన్ ఉండొచ్చు. సో దానికి వెళ్ళామన్నమాట మేము. అది చూస్ చేసుకున్నాం. అది లేటెస్ట్ వచ్చింది. అండ్ దట్టు కూడా అది బాగా డ్యూరబుల్ అనమాట. సస్టైనబిలిటీ కానీ అంతా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వచ్చేసి ఇప్పుడు కిడ్స్తో కదా మేము ఉన్నది. ఇప్పుడు పాప ఉంది మాకు. నివి కొమ్మన వాటర్ వంపినా ఇవి వంపినా సరే అవి ఏంటంటే వేరే ఫ్లోరింగ్ పార్కెట్ అది ఉంటుంది కదా. సో పార్కెట్కి వెళ్ళినా లామినేట్కి వెళ్ళినా అంత మంచిగా ఉండదు అనమాట. లామినేట్ ఏంటంటే మనకి ఎక్కువ ఇయర్స్ ఉండదు అనమాట, అంత డ్యూరబిలిటీ ఉండదు మనకి లామినేట్. పార్కెట్ ఏమో వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్కువ. కొంచెం వాటర్ డ్రాప్ పడినా సరే మనం వెంటనే క్లీన్ చేసుకోవాలి. సో అది పిల్లలు ఉన్నప్పుడు అదంతా కష్టమవుతుంది మెయింటెనెన్స్. అందులోని ఇద్దరం వర్కింగ్ అన్నప్పుడు ప్రతి నిమిషం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలంటే కష్టం కదా అని చెప్పేసి ఇంకా మేము లేటెస్ట్ విన్యూల్ బోర్డెన్ కానీ చెప్పేసి వెళ్ళామన్నమాట. విన్యూల్ బోర్డెన్ అంటే వచ్చేసి మనకి కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే అనుకోండి. అంటే మనకి లుక్ ఏదన్నా వస్తుంది. అది మనకి ఆప్టిక్ లుక్ వచ్చేసి మనకి స్టోన్ మోడల్లో ఉన్నాయి, మార్బుల్ మోడల్లో ఉన్నాయి అండ్ అలానే వుడెన్ మోడల్ అనమాట. అంటే మనకి చూడడానికి వుడ్, స్టోన్ ఇంకా వేరే రకంగా కూడా మనం ఉంటాయి అనమాట చూడడానికి. అంటే మనకి అది ఇంకా ప్లాస్టిక్ కాబట్టి దానికి సంబంధించిన కలర్స్ కానీ లేకపోతే ఆప్టిక్ లుక్స్ కానీ అలా మనకి చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మేము దానికి వెళ్దామని చూస్ చేసుకున్నాము. అంటే కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ ఎందుకనంటే అది కంప్లీట్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే కాదనమాట. అందులోని మనకి యూరోప్లో కొన్ని గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. మనకి హార్మ్ఫుల్ కెమికల్స్తో యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ అంత తొందరగా మనకి అవైలబిలిటీ ఉండదు యూరోప్లో. సో అవి చాలా బ్యాన్ చేస్తారనమాట. అలాంటివి ఏమైనా ఉన్నా సరే అంత అలవెన్స్ అయితే ఉండదు యూరోప్లో. సో అండ్ దట్టు కూడా మనం చూస్ చేసుకున్న బ్రాండ్ అవన్నీ కూడా మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్, దానికి సంబంధించినవి మనకి ఆన్లైన్లో కానీ అక్కడ కానీ మనకు అన్ని డీటెయిల్స్ అన్నీ పెట్టే ఉంటాయి. సో అవన్నీ క్లియర్గా మనం చదువుకుని దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే మేము ఫ్లోరింగ్ తీసుకుంటున్నామంటే సో ఇది వచ్చేసి మనం పర్మనెంట్గా తీసుకుంటాము. అండ్ అందులోని విత్ కిడ్ తీసుకుంటున్నాము, పాప ఉంటుంది ఇంట్లో. సో మన హెల్త్ విషయం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ వుడ్ అవి ఏంటంటే ఇంకా న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. పార్కెట్ కానీ సో ఇవి న్యాచురల్ కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. సో మనం ఎప్పుడైతే ఇలా లేటెస్ట్ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ థింక్ వెళ్తున్నామంటే అందులో దాని నుంచి వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అవన్నీ మనం డీటెయిల్గా చూసుకోవాలి. అందులో మెయిన్ ఏంటంటే వచ్చేసి కొంచెం ఆన్లైన్ అన్నీ చూసుకున్నాను నేను. దాని గురించి మేము తీసుకున్న ప్రోడక్ట్ మెటీరియల్ గురించి, దాని గురించి నేను బ్యాక్గ్రౌండ్ చెక్ కానీ అవన్నీ నేను బాగా చదువుకుని టైం తీసుకున్నా. ఇది ఒక రోజులో డెసిషన్ అయిపోయింది అయితే కాదు మెటీరియల్ షాపింగ్ అన్నది. సో నేను ఏదన్నా చూసానంటే దాని గురించి కొంచెం బాగా రీసెర్చ్ చేసుకుని అది మెటీరియల్ దేంతో తయారవుతుంది, దానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అవన్నీ చూసుకుని, అంటే కాన్స్ అవి ఉంటాయి కదా, ప్రోస్ అండ్ కాన్స్. సో అవి కూడా డీటెయిల్గా చూసుకుని అప్పుడు మేము డెసిషన్ తీసుకున్నాం అనమాట.
ఇందులో వచ్చేసి మేము తీసుకున్నది ఈకో వెర్షన్ అనమాట. మనకి మోస్ట్లీ అది అవైలబుల్ ఉంటుంది. అందులో మనం బ్రాండెడ్ వెర్షన్కి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట మనకి ప్రోడక్ట్. అది ఇంకా మన పర్సనల్ చాయిస్ అనమాట. అది లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ గురించి అవన్నీ ఇంకా మన పర్సనల్ చాయిస్ అది. సో అలానే మేము ఇక్కడ మనకి ఉండే బౌ మార్క్స్ ఏంటంటే ఇలా కన్స్ట్రక్షన్ స్టోర్స్ ఉంటాయన్నమాట. అవి హార్న్బాక్, ఓపీఐ ఇవైతే మాకు దగ్గరగా ఉంటాయి అనమాట ఇంటికి. సో అది అండ్ ఇంకా కెమ్లర్ అనమాట. సో హార్న్బాక్, ఓపీఐ, టూమ్ ఇలాంటి ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఆల్ ఓవర్ అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి మనకి అక్కడ. అది పెద్ద కన్స్ట్రక్షన్ స్టోర్స్ అనమాట మనకి జర్మనీలో వచ్చేసి. సో అక్కడ అన్నీ చూసాం కానీ మాకు ఫ్లోరింగ్ అంత నచ్చలేదు అక్కడ. మాకు నచ్చింది అయితే ఇక్కడ కెమ్లర్ స్టోర్ సపరేట్గా ఉంది. ఇది ఓన్లీ పర్టికులర్గా ఫ్లోరింగ్ అనమాట. ఇక్కడ టైల్స్ కానీ, ఒరిజినల్ స్టోన్ కానీ, మార్బుల్ కానీ, లేదంటే ఇలాగ విన్యోల్ బోర్డ్ అండ్ పార్కెట్ లామినేట్ ఇంకా కంప్లీట్ అవుట్డోర్ ఇండోర్ అన్నీ ఉన్నాయన్నమాట ఓన్లీ ఫ్లోరింగ్ పర్పస్. సో మాకు దొరికింది కూడా ఇక్కడే. మాకు నచ్చింది. ఫస్ట్ వెళ్ళిన స్టోర్ ఇదే. అన్నీ తిరిగాం, చాలా స్టోర్స్ తిరిగాము అన్నట్లోనే లాస్ట్కి మాకు సెలెక్ట్ చేసుకుంది కూడా ఫస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే లాస్ట్కి మేము ఫైనల్ చేసుకున్నాము. సో ఇదే స్టోర్లో ఫైనల్ అయింది కాబట్టి మీకు ఓన్లీ ఈ స్టోరే చూపిస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, రాజ్ చూపిస్తున్నాడు కదా. సో మేము ఫైనల్ చేసుకున్న ఫ్లోరింగ్ అయితే ఇదే అనమాట. ఇది వచ్చేసి సిల్వర్ గ్రే అనుకోండి, ఇంకా కలర్ గ్రేయిష్లోనే సిల్వర్ గ్రే లాగా అనమాట. సో ఇది తీసుకున్నాము మేము. ఇది మాకు బాగా ఫస్ట్ ఇదే నచ్చింది. ఇంకా మేము లాస్ట్ ఫైనల్ అయ్యింది కూడా ఇదే. చాలా స్టోర్స్లో మేము సేమ్ ప్రోడక్టే వేరే కలర్ షేడ్స్ అవి చూసాం కానీ అసలు సెట్ కాలేదు. అండ్ ఈ షేడ్ మాకు పర్టికులర్గా ఇక్కడే దొరికింది, వేరే ఎక్కడ దొరకలేదు. అండ్ అన్నట్లతో కంపేర్ చేసుకుంటే ఇది బ్రాండ్ కూడా చాలా మంచి బ్రాండ్. అండ్ ఆబ్వియస్గా ప్రైస్ కూడా చాలా ఎక్కువ అయ్యింది మేము అనుకున్న దానికన్నా. మేము పెట్టుకున్న ప్రైస్ రేంజ్ ఒకటి, అయిన రేంజ్ ఒకటి అనమాట. బట్ వన్స్ మనకి బాగా నచ్చి, ఇది నా ఒక్కదానికే కాదు, రాజ్ నేను ఇద్దరం అంతా చూసుకున్నాక అనమాట. ఇద్దరికి కూడా మెయిన్ బాగా నచ్చింది ఇది ఒకటే, వేరేవేమి కూడా మాకు అంత నచ్చలేదు. సో ఇద్దరం కూడా నచ్చింది కదా, సరే ఇట్స్ ఓకే, పర్మనెంట్ థింగ్ కాబట్టి మళ్ళీ మార్చాం కాబట్టి ఇప్పుడు ఏది నచ్చిందో అదే తీసుకుందాం, మళ్ళీ రిగ్రెట్ అవ్వద్దని చెప్పేసి. సో మేము పెట్టుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా సరే మేము అదే చూస్ చేసుకున్నాం అనమాట. సో ఫ్లోరింగ్ అయితే ఫైనల్ అయిపోయింది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ ఫైనల్ అయ్యింది. సరే ఇప్పుడు మనం ఆర్డర్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు వస్తుంది అనమాట. ఇది పెద్ద క్వశ్చన్ జర్నీలో. మనకి ఫర్నిచర్ కానీ లేదా ఏ ప్రోడక్ట్ అయినా మీరు జర్నీలో నాకు తెలిసి ఎవరినైనా అడిగినా సరే, ఇక్కడ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ లేదా వేరే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏమన్నా చెప్తున్నా సరే మెయిన్ ఇదే చెప్తారు. ఫర్నిచర్ కానీ ఏదైనా సరే మనం ఆర్డర్ చేసామంటే అది కొన్ని వీక్స్ కానీ కొన్ని మంత్స్ కానీ తీసుకుంటుంది అనమాట. సో మాకు అప్పటికే 1 month డిలే అయింది రెనోవేషన్కి. సో మళ్ళీ మాకు ఈ ప్రోడక్ట్ నచ్చింది, ఇది ఆర్డర్ ఇవ్వాలంటే 10 days పడుతుంది. సో లక్కీగా చెప్పాలంటే మాకు ఒక 10 daysలో తెప్పిస్తామని చెప్పారు. సో అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అది కూడా ఎందుకంటే అది మనకి గోడౌన్లో ఉన్నా సరే అంత ఈజీ కాదు, వెంటనే మనకి వాళ్ళు బిల్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి అంత ఈజీగా అయితే అవ్వదు. అది ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో దానికి వాళ్ళు చాలా టైం టేకింగ్ తీసుకుంటారు. సో 10 days అన్నది ఇక్కడ చాలా తక్కువ అనమాట. మాకైతే మేము ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో అయితే ఈ పనుల్లో 10 days అన్నది చాలా తక్కువ. సో హ్యాపీ ఫీల్ అయ్యి ఇట్స్ ఓకే, ఈ 10 days లోపు మేము వేరే ఇంట్లో రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, సో అది చేయించుకుంటాము. సో ఫ్లోరింగ్ ఆబ్వియస్గా ఇంకా లాస్ట్లో వస్తుంది కాబట్టి, అంటే వాల్ వర్క్ ఇవన్నీ వాల్స్ది ఇదంతా అయిపోయాక లాస్ట్లో వేస్తాం కాబట్టి ఇట్స్ ఓకే, మనకి టైం సరిపోతుందని చెప్పి అదైతే మేము ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. సో అక్కడ ఫ్లోరింగ్ ఫైనల్ అయిపోయింది అనమాట. సో ఫ్లోరింగ్కి మేము విన్యోల్ బర్డెన్ తీసుకున్నాము. అండ్ అలానే ఇప్పుడు చూస్తున్నారా నివి ఎలా చేస్తుందో, అంటే మేము ఇంకా ఫర్నిచర్ స్టోర్కి వచ్చామన్నమాట. సో ఇంకా మేము తిరగని స్టోర్ అంటూ లేదు, అన్ని స్టోర్స్ తిరగడమే అనమాట మా పని. ఇంకా 4-5 months కూడా ఇంకా కంప్లీట్ అలా తిరుగుతూనే ఉన్నాం అన్నీ చూసుకోవడానికి. అంటే మెయిన్ థింగ్ ఫ్లోరింగ్ అయింది. ఇంకా వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సినవి చాలా ఉంటాయి కదా, అంటే బాత్రూంలో మొత్తం కంప్లీట్గా అన్నీ మారుస్తున్నాము. షవర్ ఏరియా కానీ సింక్స్ కానీ ఇవన్నీ మారుస్తున్నాము. సో దానికి కూడా అన్నీ తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోవాలి, ఏ మోడల్ తీసుకోవాలి అవన్నీ కూడా చూసుకోవడమే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే అవి అవైలబుల్ లేవంటున్నారు, స్టాక్ లేదంటున్నారు అనమాట. సో అవి మాన్యువల్స్ అన్నీ మాకు ఇచ్చిన కాంట్రాక్టర్ హైర్ చేసుకున్నాం కదా, సో ఆ కాంట్రాక్టర్ కొన్ని మాన్యువల్స్ తెచ్చాడు కొంచెం చూసుకోవడానికి మోడల్స్ అన్నీ. అండ్ అలానే మేము బయట విజిట్ చేయడం ఇవన్నీ వీటితోనే సరిపోయింది అనమాట. అంటే మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు కానీ అది వెంటనే తెచ్చి ఫిక్స్ చేయాలంటే వాళ్ళ దగ్గర స్టాక్ ఉండదు అనమాట. సో అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో మేమైతే ఈ వన్నాటికి పైన మనం సెట్ చేసుకునే వన్నాటికి కూడా మేము ఒక స్టోర్ మీద డిపెండ్ అవ్వకుండా అన్నీ తిరిగామన్నమాట. ఇక్కడ మాకు దగ్గరలో ఏవైతే స్టోర్స్ ఉన్నాయో పక్క సిటీకి కూడా వెళ్ళి మేము విజిట్ చేసి అన్నీ తిరిగి అక్కడ ఏం స్టాక్ అవైలబుల్ ఉందో అన్నీ చూసుకున్నాము. దాన్ని బట్టి ఎక్కడ మాకు ఏది నచ్చిందో అవన్నీ ఇంకా వేరే చోట ఇంకా ఆర్డర్ చేస్తామన్నమాట. ఇంకా మేము ఒక స్టోర్లోనే డిపెండ్ అవ్వాలి, ఒక సిటీలోనే డిపెండ్ అవ్వాలని కూడా మేము పెట్టుకోలేదన్నమాట. జస్ట్ టైంకి మనకి రావాలి ఇంటికి, పర్లేదు ఇట్స్ ఓకే, మనకి టైంకి ఇంటికి వచ్చి
వచ్చి మనకి నచ్చినవి రావాలని చెప్పేసి మేము పెట్టుకుని సో అలానే మేము అన్నీ సెట్ చేసుకున్నాం. ఒకటి ఈకేలో లేకపోతే ఇంకోటి వేరే హార్న్బాక్లో అలా తెచ్చుకున్నాం అనమాట. కొన్ని అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసాం మేము. మా షవర్ సెటప్ అయితే మొత్తం మేము ఆన్లైన్ ఆర్డర్ చేసామన్నమాట ఒక బ్రాండ్ నుంచి. సో అలా మేము ముందుగానే అన్నీ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి మాకు టైంకి అన్నీ సెట్ అయినాయి లక్కీగా. అండ్ ఇక్కడైతే మేము అదే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇంట్లో కాంట్రాక్టర్ మేము చెప్పాను కదా ఒకళ్ళు హైర్ చేసుకున్నామని ఆల్ ఓవర్ వాల్స్ ఇవన్నీ చేయడానికి. సో వాళ్ళైతే వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో మేము తన దగ్గరికి వచ్చి ఆ పని గురించి అంతా డిస్కస్ చేసుకుని అండ్ వాళ్ళు ఇచ్చే మాన్యువల్స్ కూడా చూసాం. కానీ అందులోంచి అయితే మేము మోడల్స్ అంత నచ్చలేదు మాకు. మేము డైరెక్ట్గా చూసుకుని పర్చేస్ చేసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఒక 95% వరకు అన్నీ డైరెక్ట్గా చూసే మేము కొనుక్కున్నాము. అండ్ అలానే ఇంట్లో ఫ్లోరింగ్ మేము విన్యువల్ బోర్డంతో పాటు ఇంకా టైల్స్ కూడా వేయాల్సి వచ్చిందనమాట. అంటే బాత్రూమ్స్ 2 కూడా టైల్సే వేస్తాము. అండ్ అలానే ఎంట్రన్స్లో కూడా పాత్వే లాగా ఒక రూమ్ ఉందన్నమాట. సో అక్కడ కూడా మనం టైల్సే వేయాలి. ఆల్రెడీ అక్కడ టైల్స్ ఉన్నాయి బట్ అవి కొంచెం మేము తీసేసి మళ్ళీ కొత్త వేసుకున్నాం అనమాట. అంటే ఇంకా హోల్సమ్గా ఇంకా మొత్తం న్యూ థింగ్స్ ఉంటాయని చెప్పేసి ఆల్మోస్ట్ ఇల్లు మేము ఒక 10% 20% రెనోవేట్ చేద్దాం అనుకుంటే అది ఇంకా ఆల్మోస్ట్ 90% రెనోవేషన్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట లాస్ట్కి ఎండ్లో. సో అలా అయ్యింది మా ప్లాన్. బట్ ఇట్స్ ఓకే, మొత్తం అంతా కొత్తగా ఉంటుంది కాబట్టి మంచిగానే చేయించుకున్నాము. సో టైల్స్ కూడా వేసామన్నమాట. బాత్రూంలో టైల్స్ మార్చాము అండ్ అలానే ఎంట్రన్స్లో కూడా మార్చాము. అండ్ ఇక్కడ వచ్చేసి మేము కొంచెం ఫుడ్ తింటున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అంటే మాకు హోమ్ ఆఫీసులు పెట్టుకుని మార్నింగే మేము కొంచెం ఎర్లీగా లేచి వర్కర్స్ ఇక్కడ మనకి 7-7:30కి వచ్చేస్తారనమాట కాంట్రాక్టర్స్. సో వాళ్ళు వచ్చిన టైంకి మేము కూడా వచ్చి ఒకసారి వాళ్ళతో ఈరోజు వర్క్ ఏంటని డిస్కస్ చేసుకుని అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళం. ఇంకా మాకు టైం కూడా ఎక్కువ ఉండేది కాదనమాట కుకింగ్కి అవన్నీ కూడా. రాజ్ ఆఫీస్కి వెళ్తే నేను వచ్చి చూసుకోవడం, నేను ఆఫీస్కి వెళ్తే రాజ్ వచ్చి చూసుకోవడం అలా మేనేజ్ చేసుకునే వాళ్ళం అనమాట. ఆ రోజు నివి కూడా కీటకు వెళ్ళలేదు, ఎందుకు నాకు అంత ఐడియా లేదు. సో అలా జరిగేదనమాట మా డైలీ లైఫ్ అయితే. అప్పట్లో ఇంకా వర్క్ ఉన్నప్పుడు అసలు చాలా ఇబ్బంది అయ్యేది మాకు నివితో ఫుడ్ ఇవన్నీ కూడా. సో చెప్పాను కదా టైల్స్ కూడా మేము వేరే అక్కడ ఇక్కడ కొంచెం చూసుకుని సెలెక్ట్ చేసుకున్నామని. సో ఇదైతే పర్టికులర్గా ఓబీఐలో తీసుకునేవన్నమాట. తనే అనమాట మా కాంట్రాక్టర్, మాకు చేసిన వర్క్ అంతా కూడా. సో మాకు వేరే చోట ఎక్కడైతే నచ్చిందో అక్కడికి వచ్చి తనే పిక్ చేసుకునేవాడు. సో ఇది మాకు ఈజీ అయింది తనతో ఇలాంటి పనులు చిన్నవి. సో మేమే అన్ని పర్టికులర్గా తెచ్చుకోకుండా మేము చూస్ చేసి ఇక్కడ ఇవి ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్పేస్తే తను వచ్చి పిక్ చేసుకునేవాడు. సో మాకు ఈజీ అయ్యేది వర్క్. సో మీరు చూస్తున్నారు కదా లాస్ట్ ఇల్లు చూసింది ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కిచెన్ అనమాట. అసలు కిచెన్ ఎంత దారుణంగా ఉండేది బిఫోర్. సో ఇప్పుడు చూసారు అంతా మారింది. సో మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో దట్ మీకు ముందు ఇల్లు ఎలా ఉంది తర్వాత చేయించుకున్నాక ఎంత నీట్గా వచ్చింది అన్నది మీరు చూసి చెప్తారు. కానీ సో ఇప్పుడైతే వాల్స్ వర్క్ జరుగుతుందన్నమాట. అంటే మెయిన్ వాల్స్ వర్క్ అంటే వచ్చేసి మెయిన్ లెవెలింగ్ అవుతుంది. అంటే సిమెంట్తో లెవెలింగ్ చేస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో వాడున్న ఇల్లు కదా. సో మొత్తం కొంచెం ఎక్కడైనా సరే లెవెలింగ్ అన్ఈవెన్గా ఉండడం అది ఉంటుంది కాబట్టి అదంతా ముందు లెవెలింగ్ చేశారు. ఒక లెవెల్తో అన్ని వాల్స్ సెట్ చేశారు. డోర్స్ కూడా మోడర్న్గా చేద్దాం అనుకున్నాం కదా. సో అది కూడా వర్క్ స్టార్ట్ చేశారనమాట. సో ఇదంతా బాత్రూమ్ సెటప్ ఇవన్నీ ఇంకా బయటకు వచ్చేసినాయి. మొత్తం టోటల్ మళ్ళీ న్యూ వస్తుంది కాబట్టి ఇంకా సీలింగ్ కూడా మనకి చేపిస్తున్నాం. సీలింగ్ కూడా అన్ఈవెన్గా ఉండకుండా మళ్ళీ ఇంకా కొత్తగా ఉండడానికి మొత్తం ఇంకా టోటల్ హౌస్ అనుకోండి. ఇంకా మొత్తం హౌస్ అంతా కూడా మళ్ళీ సిమెంట్ వర్క్ జరుగుతుందన్నమాట. ఇంకా మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా వాల్ పేపర్స్ తీసాము చెప్పాను కదా. ఇక్కడ మోస్ట్లీ వాల్ పేపర్స్ వేసుకుంటారని వాల్స్కి. సో మేమేం చూస్ చేసుకున్నాం ఇప్పుడు వాల్ పేపర్స్ వేపిస్తున్నామా ఏంటి అన్నది మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. దానికైతే మేము ఒకటి ఆప్ చేసుకున్నాము ఒక ప్రాసెస్. అదైతే పర్మనెంట్గా మాకు ఈజీగా ఉంటుందని చెప్పి అది చూస్ చేసుకున్నాము. సో ఇవన్నీ అదే చూస్తున్నాం అనమాట ఈ వర్క్. అండ్ ఈ వర్క్ కూడా 1 వీక్లోనో ఒక 4 రోజుల్లోనో అయ్యింది అయితే కాదనమాట. మీకు జస్ట్ షార్ట్ వీడియోలో నేను జస్ట్ ఓవరాల్గా మీకు అవుట్పుట్ చిన్నగా ఇస్తే సరిపోతుంది అని చెప్పి చిన్నగా చూపిస్తున్నాను మీకు. అదంతా చేయాలంటే చాలా వీడియోస్ చాలా లెంతీ, అది చాలా టైం టేకింగ్ అనమాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి నాకు, అంటే మాకు మెమరీగా తీసుకున్నాం మేము. బట్ అదంతా కూడా చాలా హెక్టిక్ ప్రాసెస్ అనమాట. చాలా రోజులు ఎక్కువ తీసుకుంది ఆ వర్క్ అంతా కూడా. ఎలక్ట్రిక్ వర్క్ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతానికైతే వాల్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశారనమాట ఇలా వర్కింగ్. సో వచ్చి చూసుకోవడం ఇలా మేము ఇంకా ఆఫీస్ నుంచి రావడం ఈరోజు వర్క్ ఎంతవరకు అయ్యిందని చెప్పి చూసుకునే వాళ్ళం అనమాట. సో మెటీరియల్ అయితే మేము చెప్పాను కదా. సో అలాగా ఫ్లోరింగ్ ఇవి తీసుకున్నాము. అండ్ కావాల్సినవి ఇంకా నేను వాల్ పేపర్స్ వేయించాను అనమాట. అంటే నార్మల్ వాల్ పేపర్స్ కాకుండా నీవి బెడ్రూమ్లో కొంచెం టాయ్స్తోని అండ్ అలానే మా బెడ్రూమ్లో కూడా కొంచెం ఒక థీమ్ లాగా వాల్ పేపర్స్ చూస్ చేసుకున్నాను. అది నేను అవి 2 కూడా పక్కా ఆన్లైన్ అని చెప్పేసి ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. ఈ స్టోర్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది హార్న్బాక్ అనమాట. చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో బౌమార్ట్ అని ఉంటుందని చెప్పేసి. సో ఇలా బౌమార్ట్
అంటే అన్ని ఆల్ ఓవర్ ఉంటాయి అనమాట. వాల్ పేపర్స్ దగ్గర నుంచి ఇంటికి సంబంధించిన ఎంత చిన్నదైనా సరే మీకు ఇక్కడ దొరుకుతుంది అనుకోండి. ఇంకా నెయిల్ కానీ చిన్న నెయిల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వర్క్ కూడా ఉంటాయి అనమాట. సో అంత పెద్దవి ఉంటాయి ఇవి కన్స్ట్రక్షన్ స్టోర్స్. సో ఇక్కడికైతే మేము టైల్స్ కోసం వచ్చాము. అండ్ మనకి చెప్పాను కదా ఇలా టాయ్ వాల్ పేపర్స్ కానీ ఇలా థీమ్ వాల్ పేపర్స్ కానీ మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. కానీ నాకైతే అసలు నచ్చలేదు. సో నేను ఆన్లైనే ప్రిఫర్ చేసుకుని ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా ఎంట్రన్స్లో ఒక టైల్స్ మారుస్తున్నాం అని చెప్పేసి. సో అదే ఇక్కడ చూస్ చేసుకున్నాను అనమాట హార్న్బాగ్లో. అండ్ అందులోని మెటీరియల్ కూడా స్టాక్ ఇక్కడ లేదనమాట. ఇక్కడ ఒకటి దొరికితే వేరే సిటీలో ఇంకో ప్యాక్ దొరికింది. సో అలా మేము వేరే చోట కూడా వెళ్ళి తెచ్చుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం కింద ఒకటి మనకి డిస్ప్లేలో చూపించారు కదా, కింద అన్నీ ఉన్నాయి కదా. సో అక్కడ నచ్చితే మనకి పైన స్టాక్ ఉంటే అవి తీసిస్తారనమాట. సో ఇప్పుడు ఇలా తీస్తున్నారు. సో అలానే తీసిస్తారనమాట. సో దానికోసం ఇక్కడ అయితే స్టాక్ చూపించిందని చెప్పి వచ్చాం. కానీ ఇక్కడైతే లేదు. ఇంకా వేరే స్టోర్లో ఉంటే మళ్ళీ వేరే సిటీకి వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. సో అలా తెచ్చుకోవడం వల్ల మాకు ఈ వర్క్ ఈజీ అయ్యింది అండ్ అలానే టైంకి అయ్యింది అనమాట. లేకపోతే చాలా ట్రబుల్ అయ్యేదన్నమాట. సో ఇలా అయితే మేము మెటీరియల్ షాపింగ్ అన్నది మేము ఆల్ ఓవర్గా అక్కడ ఇక్కడ అని చెప్పేసి చేసుకున్నాం. మెయిన్ మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఫ్లోరింగ్ అన్నది మంచిగా దొరికింది మాకు. అండ్ హ్యాపీగా మేము ఇంకా హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా పీవీసీ ఫ్రై అండ్ ఈకోలో తీసుకున్నాం కాబట్టి మాకు అది మెయిన్ సాటిస్ఫాక్షన్ అనమాట. సో మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అంటే జర్నీలో మేము ఎలాగా కష్టాలు పడ్డాము ఈ మెటీరియల్ షాపింగ్కి అండ్ ఎలా స్ట్రెస్ తీసుకున్నామని మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అంటే కష్టాలు స్ట్రెస్ కన్నా వచ్చేసి ఎలా ఉంది ఇక్కడ జర్నీలో డిఫరెంట్ అనుకోండి. ఇంకా ఇక్కడ ఎలా చూస్ చేసుకుంటాం ఫ్లోరింగ్ లేకపోతే ఇంటి పనులు ఎలా జరుగుతాయి అన్నది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంతే. సో లక్కీగా మాకు లాస్ట్కి అయితే ఇల్లు చాలా మంచిగా అయ్యింది. సో అదంతా కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో క్లియర్గా చెప్పడానికి చూస్తాను. సో దట్ మీకు కూడా కొంచెం ఒక ఐడియా వస్తుంది. అండ్ అలానే తప్పకుండా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను. సో దట్ డిఫరెన్స్ కూడా మీరు ఈజీగా చూస్తారు ఎలా ఉందనేది. సో మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.